స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్, డిఐ బాలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ ఉన్నటువంటి సార్ అందరూ కూడా టీంలో ఫామ్ చేసి నేరస్తులను తొందర పట్టుకోవడంలో సార్ అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మా ఇన్స్పెక్టర్, డిఐ, ఎస్ఐలు అందరూ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డు కూడా పెడుతున్నారు. దీంట్లో కిషన్ అనే వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక 8 కేసులు కూడా ఉన్నాయి. వేరు వేరు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దాంట్లో పెండింగ్ ఏం లేవు, అన్ని కూడా డిస్పోల్ అయిపోయినాయి కేసెస్. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైతే డిసీవ్డ్ చనిపోయిండో ఆ ఇల్లు కూడా ఆయనదే, ఆయన పేరు మీద లేదు. కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతని డబ్బుల కింద ఇతనికి ఇచ్చినాడు. కానీ అది ఇంకా ఎవరైతే ఓనర్ పేరు మీద ఉంది. ఆ బిల్డింగ్ ఇతని ప్రస్తుతానికి. దాంట్లోనే ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకుని ఈ మహిళకు హస్బెండ్ ఉన్నాడా లేదా? హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊర్లో కేసు పెట్టడం జరిగింది. భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉంటున్నారు. అవును, నిన్న ఈ మర్డర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి 8 years బాయ్ ఉంటాడు. ఎవరైతే డిసీజ్డ్ యొక్క కొడుకు, ఆ కొడుకు ముందరనే వెళ్ళి మర్డర్ చేయడం జరిగినది. ఆ బాబుని ప్రస్తుతానికి అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళ ఇంకొక సన్ హాస్టల్లో చదువుకుంటున్నాడు వాళ్ళ ఊర్లో. ప్రస్తుతానికైతే ఏం తెలియలేదు, వెరిఫై చేస్తాం దాంట్లో. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది అంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీవిల్స్ కాలనీలో ఒక మర్డర్ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ పోయి చూసరికే స్వాతి సుమారుగా 27 years ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయినది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాం. రోడ్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల 2 మ్యారేజ్ నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంత మేనల ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నిన్న సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక I10 కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది.